చేనేతకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం. చేనేత వస్త్రాల ప్రోత్సాహంపై మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సినీ నటి సమంతకి పోచంపల్లి చీర బహుకరించారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో చేనేత రంగానికి ప్రచారకర్తగా ఉండేందుకు ప్రముఖ సినీ తార సమంత అంగీకరించారు. ఆ రంగం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రచారకర్తగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ కోరిన నేపథ్యంలో మంగళవారం సమంత హైదరాబాద్ బేగంపేట్లోని మెట్రో రైల్ భవన్లో కేటీఆర్తో భేటీ అయ్యారు. ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రాష్ట్ర చేనేత కమిషనర్ శైలజా రామయ్యర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ చేనేత ప్రచారకర్తగా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. తెలంగాణలోని ఇక్కత్, పోచంపల్లి తదితర రకాల చేనేతలకు విలువను పెంచే చర్యలు చేపట్టాలని అన్నారు. త్వరలోనే తాను చేనేత ప్రోత్సాహకానికి ప్రభుత్వంతో కలిసి కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. చేనేత వస్త్రాలకి మార్కెటింగ్ అత్యవసరమని, తనకు తెలిసిన డిజైనర్లు, సంస్థలతో కలిసి దీనికోసం కృషి చేస్తాను అని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తాను సేకరించిన పలు రకాల వస్త్రాలను తీసుకొచ్చిన సమంత వాటి విశిష్టతని మంత్రికి తెలిపారు. సమంత స్పందనపై కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పోచంపల్లి చీరని ఆమెకు బహుకరించారు. సమంత చేపట్టే కార్యక్రమాలకి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. Like and subscribe Eagle Media Works.